హాయ్ అందరికీ. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మా ఇంట్లో అయినా సరే, ఎవరింట్లో అయినా సరే ఇదే పరిస్థితి. ఎవరింట్లో అయినా, ఎవరి లైఫ్లో అయినా కోడలు ఎంత పని చేస్తున్నా, లేదా ఇంట్లో పనుల విషయం కావచ్చు, లేదా బయట పనుల విషయం కావచ్చు, ఎంత పని చేస్తున్నా సరే ఏమి చేస్తుందిలే అన్నట్లుగా ఆలోచిస్తారనమాట అత్తమామ ఎవరైనా కానీ కూతురు విషయంలో మాత్రం అసలు అలా ఆలోచించరు. ఎందుకో తెలీదు. ఆ విషయానికి వచ్చేటప్పటికి నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను అదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా ఆలోచిస్తారు ప్రతి విషయంలో? నాకైతే మ్యారేజ్ అయ్యేటప్పుడు అసలు ఏ పనులు చేత కావు. చాలా ఇబ్బంది అనిపించేది అనమాట అప్పుడు. ఇంక పొలం పనుల విషయానికి వస్తే అసలు ఏవి తెలియని కూడా తెలియదు అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా నేర్చుకోవాలి. ఇంకా అవైతే అయినా సరే వాళ్ళ వెంపటి ఉండి చేస్తూ ఉండేదాన్ని. నాకు చేతనైనంత వరకు నేను చేయను, నేను ఎందుకు చెయ్యాలి అనకుండా ఏ రోజు కూడా వాళ్ళు ఏది చేస్తుంటే అది నాకు వచ్చిన వరకే, అసలు ఏమీ చేయట్లేదు, అసలు ఇంకేమీ రాదు అని మొహాన అంటున్నా కూడా నేను నేర్చుకోవడానికే ట్రై చేస్తాను, చేయడానికే ట్రై చేస్తాను తప్పితే నేను ఏ రోజు కూడా నేను ఎందుకు చేయాలనే ఆలోచన అయితే నేను అసలు అనుకోను. చేయాలి కదా అనుకుంటాను. మా అమ్మ మా నాన్న చూస్తూ పెరిగాను కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో నేను చేసే పని ఎంత అనుకునేదాన్ని. వీళ్ళు అంతే కదా, వాళ్ళు అంతే కష్టపడుతున్నారు కదా, మనం కూడా హెల్ప్ చేస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతాము, వాళ్ళకి చేదోడు వాదోడు ఉన్నట్లు ఉంటుంది అని ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, నాకు చేతనైనంత వరకు చేస్తూనే ఉండేదాన్ని. కానీ ఎంత చేస్తున్నా సరే ఈమె ఏం చేస్తుంది, ఇంట్లో ఖాళీయే కదా అన్నట్టుగానే మాట్లాడేవాళ్ళు. నాతోనే కాదు బయట వాళ్ళతో అయినా అలాగే చెప్తాను. ఏం పనులు ఉండేలే, అవేగా ఇవేగా, అవి కూడా చేసుకోకపోతే ఎట్లా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళతోనే కాదు బయట వాళ్ళకు కూడా చెప్తానే ఉండేవాళ్ళు. అయినా సరే నాకు నేనే బాధపడేదాన్ని. కానీ మా అమ్మ వాళ్ళకైతే ఎప్పుడు ఏ రోజు చెప్పిందే లేదు. ఫస్ట్ నుంచి అయినా ఇంకా అది అట్లానే అలవాటు అనమాట నాకు. ఇక్కడ విషయం అక్కడ అసలు నేను ఏ రోజు చెప్పలేదు. ఇలా అంటున్నారు, నేను ఎంత చేస్తున్నా చేయట్లేదు అంటున్నారు, నేను ఎందుకు చెయ్యాలి అని అయితే నేను అసలు అనుకోను. చేస్తూనే ఉండేదాన్ని. వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోయినా వాళ్ళ పనులు నేనే చేసేదాన్ని. అలాగే వాళ్ళకి హెల్త్ బాగున్నేంత వరకు కూడా వాళ్ళకి అన్నిట్లో హెల్ప్ నేను చేస్తూ వచ్చేదాన్ని. అయినా సరే కొంతకాలానికైతే వాళ్ళలో మార్పు వచ్చింది. ఫస్ట్లో అయితే నేను చాలా 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 బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. పనులు ఎంత చేస్తున్నా చేయట్లేదు, రావట్లేదు, ఖాళీగానే ఉంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నా కూడా అలాగే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. పక్కన వాళ్ళతో కూడా అలాగే చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇలా చెప్తారు, నేను ఎంతో కొంత రాకపోయినా ఇన్ని పనులు చేస్తున్నాను కదా, వంట విషయంలోకి వచ్చిన రాని వంటలు కూడా నేర్చుకొని వాళ్ళకి నచ్చేలాగా వంట చేస్తున్నా కానీ నేను చేయట్లేదు అన్నట్టుగానే చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు బయట వాళ్ళకి అలా చెప్తారు అని ఫీల్ అయిపోయేదాన్ని. అలాగే పొలం పనుల విషయంలోకి వస్తే అసలు రానివి వాళ్ళ వెంపట నేను చేస్తుంటే నేనేంటి వాళ్ళ వెంపట పెట్టుకుని నన్ను చేపిస్తున్నా కానీ నేనేం చేయట్లేదు, ఏదో ఖాళీగా ఇంట్లో తిని కూర్చుంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయినా సర్లే మాట్లాడుకున్నారు, అన్నీ దేవుడే చూసుకుంటాడు అన్నంత మాత్రాన నేనేం చేయకుండా ఉండట్లేదు కదా, నేను చేసేది నేను చేస్తున్నాను, ఇంకా మిగతాదంతా దేవుడికే వదిలేద్దామని అట్లానే ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ కొంతకాలం అయితే వాళ్ళల్లో కొంచెం మార్పు అనమాట వచ్చిందనమాట. గట్టిగా ఒక 10 సంవత్సరాల దాకా నేను అట్లానే చేస్తూనే ఉండేదాన్ని. వాళ్ళతోటి కలిసి ఇంట్లో పనులు కావచ్చు, పొలం పనులు కావచ్చు చేస్తూనే ఉండేదాన్ని. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. నేను ఇంట్లో పనులు బయట పనులు వాళ్ళతో పాటే చేస్తా, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళని చూసుకుంటూ ఉండేటప్పటికి చాలా వరకు వాళ్ళలో మార్పు వచ్చింది. ఇప్పటికైతే నేను అదే అనుకునేదాన్ని, ఎంత కష్టపడతామో తర్వాత లైఫ్లో ఫ్యూచర్ అంతే బాగుంటుందేమో అనిపించింది అనమాట. నాకు ఇప్పుడు హోప్ కొంచెం వచ్చింది. ఎందుకంటే అప్పుడైతే నేను రోజు ఎంత చేసినా కానీ కొంచెం కూడా విలువ ఇవ్వరు. అయినా ఎందుకు చేయాలి నేను నాకు నేనే ఫీల్ అయ్యేదాన్ని. కానీ వాళ్ళకి అసలు చెప్పేదాన్నే కాదు. నేను ఎంత చేస్తున్నా మీరు ఎందుకు, అసలు కొంచెం కూడా నేను పనులు చేస్తున్నాను, ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు చేస్తున్నా, నాకు అసలు కొంచెం కూడా ఇంట్లో రెస్పెక్టే ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళకి చెప్తున్నారని నేను ఏ రోజు కూడా వాళ్ళని అడగలేదు.